నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో నింపుకోలేకపోయింది. దానిపైన కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తూ ఉన్నది. ఒక పక్కన ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్, దాని తర్వాత ఈ ఎలక్షన్స్ ఏమీ లేకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత ఆ సమయాన్ని వేస్ట్ చేసింది. మంత్రివర్గాలకు సంబంధించినటువంటి ఆ విస్తరణ పైన ప్రధానంగా దృష్టి పెట్టలేదు. కానీ ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి 6 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఖాళీ పోస్టులు, ఈ ఖాళీ పోస్టుల పైన ప్రధానంగా ఇప్పటికే ఆయా సామాజిక వర్గాల నుంచి పదవులు దక్కినటువంటి వాళ్ళు ఒక పక్కన కన్నేస్తే, మరో పక్కన సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని పదవులు రావాలంటూ చాలామంది ఆశావాహులంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఇక మిగిలినటువంటి 6 మంత్రి పదవులని ఎవరికి రాబోతా ఉన్నాయి, ఏ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంబంధించినటువంటి పదవులను భర్తీ చేయబోతా ఉన్నారు అనేది ఇంకా జస్ట్ 4 రోజులలో తెలిసేటువంటి అవకాశం ఉన్నది. ఈ మంత్రి పదవులు ఎవరికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్గా అసలు ఈ సంబంధించినటువంటి రేపెల్లుండే ఈ మంత్రివర్గానికి సంబంధించిన లిస్టు ఫైనల్ కావాలా, అఫీషియల్గా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయాలా. కానీ మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే నిన్న అందుబాటులోకి లేకపోవడం, మరో పక్కన ఫైనల్ లిస్టుని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా ఆయన కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఖర్గే ఒక్కడు ఆమోదం తెలిపితే ఈ పని అయిపోయినట్టే. ఇక దానికోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, అలాగే పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ నిన్న కొంతమందితోటి భేటీ కావడం జరిగింది. దాంట్లో కేసీ వేణుగోపాల్ తోటి సైతం భేటీ కావడం జరిగింది. ఇక ఇప్పటికైతే మాత్రం మంత్రివర్గంలో వచ్చేటువంటి వాళ్ళెవరు, ఇచ్చేటువంటి ఆ పదవులు ఎవరెవరికి అనేది చూస్తే కేవలం 4గురికి మాత్రమే మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా దాంట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పటికీ 4 మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ భావిస్తూ ఉంది. మరి 4 మంత్రి పదవులు ఎవరికి రాబోతూ ఉన్నాయి? 4 మంత్రి పదవుల కోసం 7-8 మంది సిద్ధంగా ఉన్నారు. మాకు కావాలంటే మాకు 7-8 కాదు 8 మంది అయినా సిద్ధంగా ఉంటారు. కానీ దీంట్లో ప్రధానంగా ఒక 7 నుంచి 8 మంది పేర్లు ప్రధానంగా వినబడతా ఉన్నాయి. మరి ఒక పక్కన బీసీ వాదం అంటూ, బీసీలకి 42% రిజర్వేషన్లని పార్టీ పరంగా ఇస్తామంటూ మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి చెప్తుంటే, మరి ఇప్పుడు మంత్రివర్గంలోకి వచ్చేటువంటి బీసీల సంఖ్య ఎంత అనేది తేల్చాలా. ముందుగా బీసీలని ఎవరెవరిని, ఇప్పుడు ఉన్నటువంటి 6 మంత్రి పదవులను ఇప్పుడు 4 రావాలి వాళ్ళు అన్నటువంటి ప్రకారం. కానీ మరి ఆ విధంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? బీసీలకు ఎవరెవరికి పదవులు దక్కబోతా ఉన్నాయి. అలాగే రెడ్డి సామాజిక వర్గంలో ఇప్పటికే 3-4 ఉంటే మళ్ళీ ఇంకో 2 దానిపైన కన్నేసి ఉంచినట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం మంత్రి పదవులు ఆ భర్తే కాదు, ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాఖల మార్పులు కానీ, వాళ్ళ ప్లేస్లో కొత్త వారికి సైతం కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కొంతమంది మంత్రి పదవులు కూడా ఊస్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మరి మంత్రి పదవులు ఊస్ట్ అయ్యేటువంటి వాళ్ళ ప్లేస్లో మరి ఇంకెవరికి ఇస్తారు? ఒకవేళ బీసీ సంబంధించినటువంటి మంత్రి పదవి ఊడిపోతే మరి ఇంకెవరికి ఇస్తారు? ఇంకో బీసీకి ఇస్తారా? ఆ బీసీ ప్లేస్లో ఇంకోరిని నింపుతారా? ఇది చూడాల్సినటువంటి ఆ పరిస్థితి. కొంతమంది ఒక 3 నుంచి 4గురికి సంబంధించినటువంటి మంత్రుల పైన ప్రధానంగా అధిష్టానం సైతం నజర్ వేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వివాదాస్పదంగా మారడం, ప్రతిసారి వాళ్ళ నోరు కంట్రోల్లో పెట్టుకోకపోవడం, వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి పిఏలతోటో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అనుచర బలంతో బెదిరింపులకు పాల్పడడంతో పాటు దందాలు చేసేటువంటి వ్యవహారం ఉన్నటువంటి మంత్రుల పదవి ఇప్పుడు గోవింద అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మంత్రి పదవులు సైతం కూడా వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఒకసారి మంత్రి పదవులు ఎవరెవరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది 30 తారీఖు తర్వాతనే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మంత్రి పదవుల కోసం ఆశపడేటువంటి వ్యక్తుల యొక్క లిస్ట్ కనుక చూసినట్టయితే ముందుగా కేవలం 4కు సంబంధించినటువంటి మాత్రమే, అంటే 6 మంత్రి పదవులు ఖాళీ ఉంటే 4 మంత్రి పదవులు మాత్రమే ఇప్పుడు భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ఎస్సీకి సంబంధించినటువంటి దాంట్లో 1, అలాగే ఎస్టీలకి 1, మరో పక్కన బీసీ నినాదం అని చెప్పేసి అంటుంది కాబట్టి బీసీలకి 1, మరొకసారి ఓసీలకు సైతం కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఇప్పటికే 4 ఓసీలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ 4గిట్లలో ఒక ఓసీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండోది విషయానికి వచ్చిన తర్వాత దాంట్లో 2 కీలకమైనటువంటి శాఖలను ఇప్పుడు హోంశాఖ కానీ విద్యాశాఖ అట్లా పక్కకు ఉండేటువంటి అవకాశమే కనబడతా ఉంది. మిగతా ఇక భర్తీ చేసేటువంటి అవకాశంతో పాటు కొంతమంది మంత్రి పదవులు కూడా ఊస్ట్ అయితే ఉన్నాయి.
ఇది ఇది తెలిసేటువంటి అవకాశం. ఒకసారి కనుక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎవరెవరు సంబంధించినటువంటి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు, దీంట్లో ప్రధానంగా ఎవరెవరి పేర్లు వినబడతా ఉన్నాయి. దాంతోపాటు ఎస్టీ సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి బీసీ అలాగే ఓసీ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎస్సీ సంబంధించినటువంటి దాంట్లో వివేక్ పేరు స్పష్టంగా వినబడతా ఉంది. వివేక్ ఆ, వివేక్ పేరు వినబడతా ఉంది. వాళ్ళ కొడుకేమో ఆయన ఎంపీగా పనిచేస్తూ ఉన్నాడు, మరొక పక్కన వాళ్ళ అన్న ఎమ్మెల్యేగా ఉండడం, ఇది ఇది కొంత మైనస్ అవుతా ఉన్నది. అయితే ముందుగానే ఏదైతే పార్టీలోకి ఆయన బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడే మంత్రి పదవి ఇస్తే మాత్రమే మా కుటుంబం అంతా వస్తామని చెప్పేసి ఒక పక్కన రాహుల్ గాంధీ కూడా ప్రపోజల్ పెట్టడం, రాహుల్ గాంధీ దానికి ఓకే చెప్పిన తర్వాతనే రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరినటువంటి ఈ కుటుంబ నేపథ్యం ఉంది. ఇక దాంతోపాటు ఇక్కడ వేముల వీరేశం సైతం ఏది నల్గొండ వేముల వీరేశం, దాంతోపాటు మరో పక్కన ఇదే సంబంధించినటువంటి నల్గొండకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మందుల సామేల్ పేరు కూడా ప్రధానంగా వినబడతా ఉన్నది. ఇక ఎస్టీ కోటకు వచ్చిన తర్వాత రామచంద్ర నాయక్ పేరు వినబడతా ఉంది. రామచంద్ర నాయక్తో పాటు మొన్న ఎమ్మెల్సీ అయినటువంటి శంకర్ నాయక్, ఇక దాంతోపాటు బీసీ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఒక పక్కన విజయశాంతి, వాకాటి శ్రీహరి, మరో పక్కన వేములవాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్, వీళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి. ఒక పక్కన బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఏంటిదంటే, ఇప్పుడు కొంతమంది ఆ మంత్రి పదవులు కూడా ఊస్ట్ అయితే ఉన్నాయని చెప్పినాం కదా, ఆ మంత్రి పదవి ఊస్ట్ అయ్యే దాంట్లో మనకు వినబడతా ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొండా సురేఖ బీసీమే, కొండా సురేఖ పదవి పోయి ఇదే సంబంధించినటువంటి బీసీ వర్గం ఏమేది, అంతేకాకుండా ఇదే బీసీ వర్గంలో విజయశాంతికి ఏమైనా అవకాశం ఇచ్చేటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. కొండా సురేఖ ప్లేస్లో విజయశాంతి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. దాంతోపాటు ఆ సంబంధించినటువంటి బీసీ కోటలో ఆమెకు ఇటు ఫిల్ చేసి దాంట్లో వాకాటి శ్రీహరికి ప్రధానంగా ముదిరాజు సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి వాకాటి శ్రీహరి పేరు ఖచ్చితంగా వినబడతా ఉన్నది. ఇక దాంతోపాటు చూస్తే ఇక ఓసీ వర్గాల నుంచి కనుక చూస్తే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, దాంతోపాటు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, దాంతోపాటు సుదర్శన్ రెడ్డితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి. సో వీళ్ళ పేర్లు ప్రధానంగా వినబడతా ఉన్నాయి. 4 పోస్టుల కోసం ఇంతమంది ఇప్పుడు పోటీలో కనబడతా ఉన్నారు. 4టికి ఇంకా 2 అట్నే ఉంటాయి. దీంట్లో వచ్చేటువంటి ఎవరికంటే నాకు తెలిసినటువంటి సమాచారం, మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక పక్కన వివేక్ కన్ఫర్మ్ అయిపోతా ఉన్నది మంత్రి పదవి, బీసీ వర్గాల నుంచి వాకాటి శ్రీహరికి కన్ఫర్మ్, దాని తర్వాత రాజగోపాల్ రెడ్డికి పి సుదర్శన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డికి, పి సుదర్శన్ రెడ్డి కూడా కన్ఫర్మ్ అయిపోతా ఉన్నది. ఇక 4వ పోస్టుకు వచ్చిన తర్వాత ఇక రామచంద్ర నాయక్ అంటే ఒక పక్కన ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఆదివాసీల దగ్గర నుంచి ఇప్పుడు ఎవరైతే మంత్రి పదవిలో ఉన్నటువంటి సీతక్క గారు ఉన్నారో సీతక్కకి ఇచ్చిండ్రు. సరే ఎస్టీ లంబాడ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. దాంట్లో రామచంద్ర నాయక్ అయితే శంకర్ నాయక్ అయితే చూడాలి. శంకర్ నాయక్ మొన్న ఎమ్మెల్సీ ఇచ్చింది కాబట్టి ఈయన కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే రామచంద్ర నాయక్ని మరి అక్కడ ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. వీళ్ళకైతే కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశంతో పాటు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి హైదరాబాద్ సంబంధించినటువంటి జిల్లా విషయానికి వచ్చిన తర్వాత ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే ఇక రామ్మోహన్ రెడ్డి పేరు కన్ఫర్మ్గా వినబడేటువంటి ఆయన పేరును కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రామ్మోహన్ రెడ్డి పేరు ప్రధానంగా అయితే ఈ హైదరాబాద్ ఆయన ఒక్కడే గెలిచాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలన్నటువంటి అది కూడా ప్రపోజల్ ఆయన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళకు ఈ 4గురికి పదవులు వచ్చేటువంటి అవకాశంతో పాటు మరొక పక్కన సురేఖ గారి యొక్క ప్లేస్లో విజయశాంతి రాబోతుందన్నటువంటి వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. ఇది అఫీషియల్గా వచ్చినటువంటి లిస్ట్ కాకపోయినప్పటికీ ఇదే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 4 పదవుల కోసం ఇంతమంది పోటీ పడుతూ ఉన్నటువంటి అదైతే కనబడతా ఉంది. 30వ తారీఖు తర్వాత 30వ తారీఖున మళ్ళీ ఒకసారి ఢిల్లీకి
రావాలంటూ పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధిష్టానం కోరడం జరిగింది. ఖర్గే వచ్చిన తర్వాతనే ఈ సంబంధించినటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశంతో పాటు పిసిసి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని కూడా అదే రోజు ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. పిసిసి కార్యవర్గంలో ఎంతమంది ఉండాలి ఏందనేటువంటి దాంతో పాటు గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క సీనియారిటీని సిన్సియారిటీని బట్టి పిసిసి సంబంధించినటువంటి కార్యవర్గం కూడా ఆ రోజు జరపబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా చాలా రోజులుగా పెండింగ్గా ఉన్నది, చాలా 16-17 నెలల కాలం అవుతా ఉంది కాబట్టి ఇప్పటి వరకు మరి కనీసం ఆ సంబంధించినటువంటి పోస్టులు ఫిల్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా సక్సెస్ కాలేదన్నటువంటి ఏదైతే వాదన ఉందో ఆ వాదనని ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి భావిస్తూ 2 పోస్టులని అలా ఆపి 2 మంత్రి పదవులను అట్లా ఆపి ఇప్పుడు ఉన్నటువంటి 12తో పాటు ఇంకొక 4 అంటే 16కు ఈ సంబంధించిన మంత్రివర్గంలో 16 మంది ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా 2 ఇంకా ఎప్పుడు చేస్తారు మరి ఆ ఎన్నికల ముందు ఏదైతే జూన్ సంబంధించినటువంటి చివరిలో ఎన్నికలు పెడతామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెడతారా స్థానిక ఎన్నికలు, లేకపోతే అప్పటిలోగా ఏమైనా పెడతారా, లేకపోయినట్లయితే ఈ మంత్రి పదవుల తర్వాత ఎవరైతే అసంతృప్తులు ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళని బుజ్జగించడం కోసం ఈ 2 పదవులని ఆశ చూపి మరి దానికోసం మాత్రం ఈ 2 పదవులు ఆపిల్ అనేది చూడాలి. చిన్న క్లారిఫికేషన్ కోసం ఫోన్ చేసిన అంటే నేను ఒక రికార్డులో ఉన్నాను. జస్ట్ అంటే మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశంలో ఒక చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా మీ పేరు కూడా ప్రధానంగా వినపడతా ఉన్నది. మీకేమైనా అధిష్టానం నుంచి మీకు ఏమైనా పిలుపు వచ్చిందా, లేకపోతే మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అధిష్టానం ముంగట ఏమైనా మీరు ప్రపోజల్ ఏమైనా పెట్టిలన్నా? అధిష్టానం దగ్గర నన్ను మంత్రివర్గంలో తీసుకోవాలని మా రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం లేదని నేను అధిష్టానం కోరడం జరిగింది. తప్పకుండా నా పేరు కూడా పరిగణలో ఉంటుందని నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంటే ఇప్పటికే రెడ్డిలకు సంబంధించినటువంటి వాళ్ళలో ఎక్కువ మొత్తంలో ఉన్నారన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ వాదన వినపడతా ఉన్నది. సో ఇప్పుడు 32 నియోజకవర్గాల్లో నేను ఏకైక ఎమ్మెల్యేని. గతంలో 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యేను హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో 32 నియోజకవర్గాల్లో నేను ఒక్కనే. అవును, మీకు తెలుసు, మంత్రులు అసంటి పార్టీ మారిండ్రు, ఎమ్మెల్యేలు అసంటి పార్టీ మారిండ్రు, కానీ పార్టీని అంటి పెట్టుకొని ఉన్న వ్యక్తిని నేను ఒక్కరినే ఉన్నా, ఎవరు లేరు. అవును, ఆ తర్వాత గెలిచిన వాళ్ళు వేరు. కానీ ఎవరైతే కష్టకాలంలో పార్టీ ఎంబడి ఉండి, అది కూడా జిల్లా అధ్యక్షుడిగా 2 సార్లు బరువు బాధ్యతలు మోసినాను. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 2 సార్లు బరువు బాధ్యతలు మోసినాను. కాబట్టి అదే విధంగా నేను ఆర్గనైజేషన్ వర్క్ చేసిన శక్తి అని చెప్పి డాటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్, అంటే మెంబర్షిప్ డ్రైవ్ చేయడము ఇవన్నీ కూడా ఉండే అనమాట. సో అవన్నీ కూడా ఇన్సూరెన్స్ తీసుకురావడం, పార్టీ లోపల మెంబర్షిప్ చేసిన వాళ్ళకి ఏదైనా చనిపోతే కనుక వాళ్ళ కుటుంబాలకు 2 లక్షలు వచ్చే విధంగా చాలా వర్క్ చేసిన పార్టీ ఆర్గనైజేషన్ పరంగా. జిల్లా అధ్యక్షుడిగా ఇప్పుడు కూడా ఉన్నాను, గతంలో కూడా ఉన్నాను. సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను. జానారెడ్డి గారు సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు నేను సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను అసెంబ్లీలో. సో ఆ విధంగా నేను గట్టి ప్రతిపక్షంగా నిలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేను గతంలో. కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం ఉంటుందని నాకు ఆశాభావం ఉన్నది. ఒక మాట చెప్పుకోవాల్సినటువంటి అంశం, మీరు అన్నటువంటి మాటను అనుసరిస్తూ పార్టీ మారినటువంటి వాళ్ళకి మీ పార్టీలోకి తీసుకొని అంటే పార్టీ ఇప్పుడు మారకపోయినప్పుడు కూడా ఎలక్షన్ల ముంగట మారినటువంటి చాలామంది కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కొండా సురేఖ లాంటి వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్ని సంవత్సరాలుగా పార్టీని పట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పుడు అన్యాయం జరుగుతుందన్నటువంటి భావన మీకు వచ్చిందా ఎప్పుడైనా? అని ఇప్పుడు చూస్తే అదే కనబడుతుంది కదా. లేదు లేదు లేదు, దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు జాగ్రఫికంగా మేము హైదరాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా ఏర్పడ్డది. ఈ రోజు హైదరాబాద్ కు మంత్రి లేరు, రంగారెడ్డికి మంత్రి లేరు. అవును, మేము 32 నియోజకవర్గాల నేను ఒక్కనే ఎమ్మెల్యేగా ఉన్నా. 2014 నుంచి 18 వరకు నేను ఒక్కనే ఎమ్మెల్యేగా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. 2 సార్లు జిల్లా అధ్యక్షుడు. కానీ ఆ ప్రాంతాలలో మీరు చెప్తున్నటువంటి ప్రాంతాల లోపల అక్కడ వారి నాయకత్వం అవసరం ఉండి వాళ్ళు ఎమ్మెల్యేలను గెలిపించడానికి మనకు అవసరపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అవసరపడ్డారు అక్కడ. అవును, కాబట్టి వాళ్ళ అవసరం కూడా అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్తున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి కృషి చేసింది వాళ్ళు. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా సరే అధికారంలో తీసుకోవడానికి కృషి చేసిన, నేను అధికారంలో ఉండి ఎమ్మెల్యే గెలిచి కూడా ఎన్ని ప్రలోభాలు పెట్టినా వేరే పార్టీలకు పోకుండా ఉన్నా. కాబట్టి నా కోట నాదే, వాళ్ళ కోట వాళ్ళదే. అంటే ఆల్మోస్ట్ ఇక ఫైనల్ సంబంధించిన లిస్ట్ అనుకోవచ్చు దీన్ని. దీంట్లో ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు సంబంధించినటువంటి మీరు పార్టీకి అందించినటువంటి సేవలను ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, అధిష్టానం గుర్తిస్తుంది అన్నటువంటి నమ్మకం ఉందా ఇంకా మీకు? నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడు నేను
గతంలో 2014 ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేవీ ప్రాజెక్టు శాంక్షన్ చేపించుకున్నాం 3,000 కోట్లది. గత ప్రభుత్వం దాన్ని ఆపిపెట్టింది. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నేవీ ప్రాజెక్టు నా కాన్స్టిట్యున్సీలో 3,000 కోట్లతో రాడర్ స్టేషన్ స్టార్ట్ చేసినాం. ఒక 3,000 మందికి ఎంప్లాయ్మెంట్, 3,000 ఎకరాల లోపల 3,000 కోట్ల రూపాయలతో ఎస్టాబ్లిష్ చేసినాం. దానికి చాలా మంచి పేరు వచ్చింది. అదే విధంగా చాలా సమస్యల పైన మాది జోగులాంబ జోన్ లో తీసుకుపోయి పెట్టిండు కేసీఆర్ గారు. దాన్ని క్యాన్సిల్ చేపించి ప్రతిపక్షం తర్వాత పోరాటం చేసి గులాం నబీ ఆజాద్ గారిని నా నియోజకవర్గంలో హెలికాప్టర్ల దింపి నా యొక్క పార్టీలో నాకున్న అధ్యక్ష పదవిని తీసుకొని ప్రజలందరినీ ఏకం చేసినందుకు భయపడి మళ్ళా మమ్మల్ని తీసుకొచ్చి చార్మినార్ జోన్ లో కలిపారు. తద్వారా మా దగ్గర 60 మంది ఎస్ఐలు సెలెక్ట్ అయ్యారు. మేము కనుక జోగులాంబ జోన్ లో ఉన్నట్టే మాకు అసలు ఏం ఉద్యోగాలు రాకుండే. అదే విధంగా ప్రాణహిత చెవెళ్ల రాజశేఖర రెడ్డి గారిని అడిగి శాంక్షన్ చేపించుకున్నాం. దాన్ని రద్దు చేశాడు కేసీఆర్. మళ్ళా మేము ఇప్పుడు కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగి గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుపోయి మీటింగ్లు పెట్టినా నా పరిగి నియోజకవర్గంలో, బట్టి విక్రమార్క గారిని కూడా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నాతో ఏకీభవించి మా నియోజకవర్గానికి సరిహద్దుల్లో షార్దారు కానుకొని ఈ యొక్క కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా దగ్గర 7,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మా నియోజకవర్గానికి, మా పరిసర ప్రాంతాలకు, మా జిల్లా గురించి పెద్ద ఎత్తున నేను పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నేను కో అబ్జర్వర్ గా పనిచేసినాను. వేం నరేందర్ రెడ్డి గారు పైనుంచి అధిష్టానం నుంచి అబ్జర్వర్ గా ఉంటే నేనే చివెళ్ల పార్లమెంట్ నుంచి కో అబ్జర్వర్ గా ఉన్నాను. కాబట్టి ఓవరాల్ గా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళల్లో నేనే సీనియర్ ని మా పార్లమెంట్ లోపల. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా ఇదే మీరు అన్నటువంటి స్లోగానే వినిపిస్తా ఉన్నాడు. మా పరిధిలో 33 మంది 32 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పరిధి ఉంది, నాకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా అడుగుతా ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి గారిది ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ, చెవెళ్ల పార్లమెంట్ కిందకి రాదు. అది భువనగిరి పార్లమెంట్ కిందకి వస్తుంది అనమాట. భువనగిరి పార్లమెంట్ అనేది నల్గొండ జిల్లా కిందకి వస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళది వేరు, మాది వేరు. మేము అడుగుతున్నది ఏంటంటే మా పూర్వ హైదరాబాద్ జిల్లా అంటే మా వికారాబాద్, మేడ్చలు ఇవన్నీ కూడా మాది పూర్వ హైదరాబాద్ జిల్లా. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఏం చేసినాడంటే గ్రామీణ ప్రాంతాన్ని అంతా కూడా జిల్లా చేసిందన్నమాట. మేము చివరిలో పార్లమెంట్ నుంచి మేము అడుగుతున్నాం అనమాట. మా పార్లమెంట్ నుంచి గతం లోపల ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మంత్రులు ఉంటుండే మా దగ్గర నుంచి. ఇప్పుడు మీ వాదనని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ గాంధీ భవన్లో కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారికి ఏమైనా ఇప్పుడు మాతో ఏదైతే మీరు షేర్ చేసుకున్నారో ఇటువంటి అంశాలను వాళ్ళతో పంచుకోవడం జరిగిందా? ఈ అంశాలని వాళ్ళు కులంకుశంగా వినడం జరిగిందా? మీనాక్షి నటరాజన్ గారికి లిఖిత పూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు కూడా మా యొక్క రంగారెడ్డి జిల్లాకు 2-3 మంత్రులు ఉంటుండ్రి. ఒకరు గారు 2-3 మంత్రులు ఉంటుండ్రి. ఇప్పుడే ఈసారి తొలిసారి ఒక్క మంత్రి కూడా లేకుండా రంగారెడ్డి జిల్లా నుంచి ప్రభుత్వం నడుస్తుంది. 42% జనాభా రంగారెడ్డి జిల్లా నుంచే ఉంది. ఈ రోజు రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది, కానీ ప్రాతినిధ్యం లేదు. కాబట్టి మనకు మా ప్రాంతానికి చాలా తీరని నష్టం జరుగుతుంది. మా ప్రాజెక్టులు అన్ని కూడా ఆగిపోయినాయి, సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి, చాలా ఇబ్బందికర పనులు జరుగుతున్నాయి, ఉద్యోగాలు రావట్లేదు మా ప్రాంతం వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉంటేనే రాజకీయంగా మనం పార్టీని కూడా అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతాం, ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురాగలుగుతాం. నేను ఒక డాక్టరేట్ చదివిన వ్యక్తిని, ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ చదివినాను, పిహెచ్డి పూర్తి చేసినాను, విద్యా సంస్థలు నడిపిస్తున్నాను, మెడికల్ కళాశాల నడిపిస్తున్నాను, 10,000 మంది ఇంజనీర్లను, డాక్టర్లను, టీచర్లను దేశ విదేశాలకు తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టు చేసినాను. కాబట్టి నా కాంట్రిబ్యూషన్ అనేది ఉన్నది. ఒకటే పార్టీలో ఉన్నాను. మా నాయన, మా తాత, నేను, నా కొడుకు 4 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారన్నమాట, అరుదుగా కనబడతారు అనమాట. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా లాంటి వాళ్ళని గుర్తిస్తుందని పూర్తి విశ్వాసం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. ముఖ్యంగా చాలా ఏళ్ళుగా పార్టీని పట్టుకుని మేము ఉండడం జరిగింది. ఒక పక్కన ఇప్పటికే ఏదైతే ఉమ్మడి హైదరాబాద్ సంబంధించిన దాంట్లో మంత్రి పదవి లేకుండా ఉంది కాబట్టి నాకు రావాలన్నటువంటి అంశాన్ని నేను అధిష్టానం కూడా మేము పెట్టడం జరిగింది అన్నటువంటిది రామ్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారికి అడ్డొచ్చింది ఏంటిదంటే ఇప్పుడు కులం. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మరో పక్కన రేవంత్ రెడ్డి గారు, మరో పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇటువంటి మంత్రులు, అలాగే ఏదైతే మరో మంత్రి అయినటువంటి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఇటువంటి 4 మంత్రి పదవులు రెడ్డిల చేతిలోనే ఉండడం ఇప్పుడు ఈయనకు అడ్డుగా మారినట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు హైదరాబాద్ అంటే 32 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రాంతానికి ఒకటి రావాలనేది ప్రధానంగా వినబడతా ఉంది. మన తొలి